హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు కోకోనట్ పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కోకోనట్లో హాఫ్లో ఒక చిప్ప ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కోకోనట్ తీసుకొని దాన్ని మంచి పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకుతో పాటు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 250 గ్రామ్స్ మైదా వేసుకొని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ కోకోనట్ పేస్ట్లో నుంచి వచ్చే వాటర్తోనే పిండి మొత్తం చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పూరీలన్నింటినీ నూనెలో కాల్చుకుంటే వేడి కోకోనట్ పూరి అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా చికెన్ సూప్ చేసుకున్నప్పుడు, అంటే చికెన్ ఫ్రైలాగా కాకుండా మంచి సూప్ లాగా చేసుకుంటారు కదా, అలా సూప్ లాగా చేసుకున్నప్పుడు, మసాలా చికెన్ కోర్మా చేసుకున్నప్పుడు ఈ పూరీస్ తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా చికెన్ కర్రీలోకి టేస్ట్ చేయాల్సిన పూరీస్ అనమాట.